హలో అండి, నమస్తే అందరికి. వెల్కమ్ టు కుస్మాస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మీ అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఎర్లీ మార్నింగ్ టైం అండి, దాదాపుగా వెళ్తురు వచ్చేస్తున్నది. బట్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ టైం అని చెప్పాలండి ఎర్లీ మార్నింగ్ అనేది. చక్కగా స్నానం అది అయిపోయి ఉంటుంది, పూజ చేసేసుకొని ఉంటాను. చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. ఎప్పుడైనా కూడా మనకు అంతే కదా, స్నానం చేసి వచ్చేకనండి మైండ్ అయితే చాలా ఫ్రెష్గా ఉంటుంది. బోల్డ్ అని మనకి థాట్స్ అవి వస్తాయి, అంతే కదా. సో ఒకసారి అలా బయటకు వచ్చాను అనమాట. మొన్ననే చెట్లు ఒక 2 పువ్వులు అయితే పూసేయండి. సో అవి తీసేందుకు వచ్చానమాట. అండ్ ఈ గిన్నెలన్నీ కూడానండి నైట్ తోమాను కదా, అవి అయితే సర్దలేదు. ఎందుకంటే సండే ఏంటవుతుందంటే హాల్ దగ్గర తీసుకొచ్చి టీవీ దగ్గర కూర్చొని తినడం అండ్ అక్కడ కూర్చొని కబుర్లు ఆడుకోవడం, ఇవన్నీ మెస్సీ అయిన ఫ్యామిలీ టైం అనమాట చెప్పాలంటే. అంటే ఫ్యామిలీ టైం మెస్సీ కాదు, బట్ ఏంటంటే ఇల్లంతా మెస్సీగా ఉన్నా కూడా నాకు నచ్చుతుంది. ఎందుకంటే ఫ్యామిలీ టైం స్పెండ్ చేయడం అనేది మనకి వారం అంతా కూడా దొరకదు కాబట్టి ఆ సండే ఈవినింగ్ అనేది నేను అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట. అండ్ మార్నింగ్ వచ్చేసరికి బోల్డ్ అన్ని పనులు మనకి ఎదురు చూస్తూ ఉంటాయి కదండి. సో ఇంకా ఇప్పటికి పోలుస్తేనండి, అంటే బిఫోర్ టైంలో ఏంటంటే అమ్మాయి స్కూల్ డేస్లోనండి ఇంకా బిజీగా ఉండాలండి చెప్పాలంటే. క్యారేజ్ కట్టడం, సోమవారం వచ్చిందంటే చాలు ఏం టిఫిన్ చేసి పెట్టాలి, తనకి ఏంటి లంచ్ బాక్స్లో ఏంటి ఇవ్వాలి అని చెప్పేసి ఇలాంటి ఆలోచనలు అయితే ముందు రోజే కొంచెం ప్రిపరేషన్ అనేది ఉండేదన్నమాట. ఇప్పుడైతే డిగ్రీ చదువుతున్నదండి. సో ఏంటంటే పనులు అయితే కొంచెం టైం దొరుకుతున్నది అనమాట చెప్పాలంటే. తనకి మధ్యాహ్నం కాలేజ్ కాబట్టి, అంటే మధ్యాహ్నం అప్పుడు కొంచెం ఫ్రీ టైం దొరికేది. ఇప్పుడు ఏంటంటే పనులు చేసేందుకు మార్నింగ్ దొరికిందనమాట. సో కట్ చేస్తే ఇక్కడ చూస్తున్నారు కదండి, మా గ్యాస్ స్టవ్ అయితే గ్లాస్ది బాగా అయిపోయింది, కానీ అది ఫిట్ చేయడానికి మటుకు ఇప్పటి వరకు సెట్ అవ్వడం లేదండి. ఎందుకంటే ఆ పైప్ సెట్టింగ్ అనేది మన వల్ల కాదు, అది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ విషయంలో అయితే ఎవరైతే మనకి గ్యాస్ ఇస్తున్నారు కదా, అతనికి ఈ అంటే లోతులు ఇవన్నీ తెలుస్తాయి, ఎలా పెట్టాలి ఏంటి అని చెప్పేసి. సో అతని కోసం అయితే నేను అలా వెయిట్ చేస్తూనే ఉన్నాను, కాల్ చేస్తే వస్తాను అని చెప్పేసి అంటున్నారు. సో అతను వచ్చిన వరకు మటుకు ఈ పొయ్యితోటే మనం మేనేజ్ అవ్వాలి. అయితే మీకు గనక స్కూల్ గోయింగ్ కిడ్స్ ఉన్నారు అనుకోండి, చక్కగా మీరు ఏం చేయాలంటే ముందు రోజు ఈవినింగే కొంచెం అంటే వెజిటేబుల్స్ కట్ చేయడం కానీ, లేకపోతే ఇవాళ రేపు చూడండి చిన్న పిల్లలు ఉంటున్నారు, అలాగే మదర్స్ ఏంటంటే వర్కింగ్ ఉమెన్ అయి ఉంటారనమాట. వాళ్ళ కోసం అయితే ఈ టైం అంతా కూడా చాలా ప్రెసియస్ అండి. ఎందుకంటే స్ట్రగ్లింగ్ పాయింట్ అనమాట. అన్ని పనులు చేసుకుంటూ ఇంట్లో పని చూసుకుంటూ వాళ్ళైతే జాబ్కి వెళ్తూ ఉంటారనమాట. సో వాళ్ళ కోసం అయితే నేను ఈరోజు కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తానండి, ఏదైతే నేను ఫాలో అయ్యేదన్నో. సో ఏంటంటే మీకు వెజిటేబుల్స్ కటింగ్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, ముందు రోజు నైటే ఎలాగో అంటే ఆఫీస్ నుంచి వచ్చారో, లేకపోతే అంటే హౌస్ వైఫ్ అయినా కూడా అలా టీవీ దగ్గర కూర్చొని కొంచెం వెజిటేబుల్స్ కట్ చేయడము, లేకపోతే మార్నింగ్ కోసం కొంచెం పిండి కలిపేయడము, ఇలాంటి పనులన్నీ కొంచెం చేసుకోవాలండి. నేనైతే అలాగనే చేసేదాన్ని. అండ్ ఆల్మోస్ట్ మనం అంటే బిజారైన పని ఏంటంటే బ్రేక్ఫాస్ట్. ఎప్పుడూనూ ఇడ్లీ కానీ లేకపోతే దోశ కానీ అంటే మనకి చేయడానికి ఈజీగా ఉంటుంది, బట్ పిల్లలకి ఏంటంటే రుచులు కావాలి కదా. అలాంటప్పుడు ఏంటంటే కొంచెం సేమియా ఉప్మా లాంటిది, అలాంటప్పుడు ఉప్మా అని ముందు రోజే ప్రిపేర్ అయ్యారనుకోండి, కొంచెం గోధుమ రవ్వ లేకపోతే సేమియా కొంచెం ముందే డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టేశారంటే మార్నింగ్ అనేది మనకి కొంచెం హరీ కంటే కొంచెం నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అలాగే ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే టిఫిన్ బాక్సెస్. ఎందుకంటే స్కూల్ నుంచి వచ్చిన తర్వాతనండి వాళ్ళ సింక్లో వేయడానికి అంటే ఆ పని అలవాటు చేయడానికి మనం కొంచెం టైం పడుతుంది అనమాట. ఆల్మోస్ట్ ఆ బ్యాగ్లోనే పడి ఉంటుందండి. అది ఒక్కసారి చెక్ చేసుకోవాలన్నమాట. అది చెక్ చేసుకుని శుభ్రంగా తోమేసి కౌంటర్ టాప్ మీదే ఉంచారనుకోండి, కంటి ముందర ఉంటుంది. ఏ కబోర్డ్స్ ఉన్నాయనుకోండి అందులో పడేశారనుకోండి, పొద్దున్నే వెతికేసరికి మూత దొరికితే డబ్బా దొరకదు. ఇలాంటి అయితే ఇబ్బందులు పడుతూ ఉంటాయి అనమాట. సో వాటర్ బాటిల్ అండ్ టిఫిన్ డబ్బా అదైతే కౌంటర్ టాప్ మీద చక్కగా తోమేసి పెట్టేయండి. ఒకవేళ ఇంకొక సెట్ ఉన్నది అంటే పిల్లలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటి అలవాటు చేయాలంటే టిఫిన్ బాక్స్ అండ్ వాటర్ బాటిల్ ఏంటంటే సింక్ దగ్గరే. అంటే ఏదంటే మనకి మర్చిపోతుంటామండి. మతిమరుపు అనేది మనకి అంటే సహజం అయిపోయిందనమాట. బోల్డ్ అన్ని బొర్రలో ఆలోచనలు ఉన్నాయనుకోండి, అది సహజమే మర్చిపోవడం అనమాట. సో కట్ చేస్తే ఇక్కడ ఇది వచ్చేసి ఈవినింగ్ టైం అనమాట కాబోతున్నది. అయితే ఈవినింగ్ టైంలో మనం ఎలాగ మన మైండ్కి ఫ్రెష్గా ఉంచుకుంటాము అనేదే. ఎందుకంటే బోల్డ్ అన్ని పనులు ఉంటాయండి మనకి, పనులు అయితే బోల్డ్ ఉంటాయి కానీ మైండ్ అనేది ఫ్రెష్గా ఎలాగ ఉంచుకోవాలని నేను చెప్తాను. చిన్న టిప్ అయితే షేర్ చేస్తాను, ఏదైతే నేను ఫాలో అవుతున్నాను. ఇక్కడైతే చూడండి స్క్రీన్ ప్లేలో నేను ఏం చేస్తున్నానంటే, స్క్రీన్ ప్లేలో బట్టలన్నీ నేను సెపరేట్ చేస్తున్నానండి. కొన్ని మనకి ఐరన్ చేయడానికి ఉంటాయి, అంటే బేసిక్గా మగవాళ్ళ బట్టలు ఎక్కువగా మనం ఐరన్ చేస్తుంటాం. అండ్ మన బట్టలు అయితే అంటే లేడీస్ ఏంటంటే మంచివి అవైతే ఐరన్ చేస్తాం, రెగ్యులర్గా యూజ్ చేసేవి అయితే ఐరన్ చేయం. సో ఇవన్నీ సెపరేట్ చేసుకుంటే బట్టలు అనేవి మనకి కుప్పలుగా ఉండవు అనమాట.
మరి నెక్స్ట్ డే కోసం ప్రిపరేషన్ అనేది మనం ఇప్పుడే చేసుకోవాలండి. అలాగైతే ఏంటంటే మార్నింగ్ అనేది మనకి కొంచెం హ్యాపీగా జరుగుతుందన్నమాట. హ్యాపీగా కూర్చొని కాస్తంత ఒక చిన్న కప్తో కాఫీ కూడా తాగొచ్చండి. అంత టైం అయితే మనకి దొరుకుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చెప్పాను కదా, బట్టలు అయితే మనం సెపరేట్ చేసేస్తామా, ఒకవేళ యూనిఫామ్ ఉన్నదనుకోండి అదైతే పక్కన పెట్టాలి. అంటే ఐరన్ చేసుకుంటామా లేదా అనేది మడత పెట్టైనా కూడా కంటి ముందరే ఉంచుకోవాలండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇల్లు గుమ్మలు తుడుచుకోవడం. ఇల్లు గుమ్మలు తుడవడానికి మన మైండ్ ఫ్రెష్కి ఏంటి లింక్ అంటారా, అబ్సల్యూట్లీ ఉన్నదండి. చెప్పాలంటే ఇల్లు నీట్గానే ఉంటుందండి, కానీ సంధ్యా సమయంలో అలాగొకసారి ఇల్లంతా తుడిచారనుకోండి, ఇల్లు తుడిచిన తర్వాత మీకు స్నానం అలవాటు ఉంటే చేసేయండి, లేదు అని అంటే చక్కగా చల్లటి నీళ్ళ మొహం కడుక్కోండి, చక్కగా అద్దం దగ్గరికి వెళ్ళి శుభ్రంగా రెడీ అవ్వండి. ఆ బిఫోర్ అండ్ ఆఫ్టర్ అనేది ఆ తేడా అనేది మీకు కనబడుతుంది. లేదు అనుకోండి మనకి ఆ డల్నెస్ అనేది ఒక లేయర్ లాగా ఉంటుందండి. ఇక్కడ చూడండి ఇల్లంతా తుడిచేసానండి. నేనైతే చాలా ఫ్రెష్గా ఫీల్ అయ్యాను. అండ్ నేను కూడా ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను అనమాట, మెంటలీ అండ్ ఫిజికలీ అనమాట చెప్పాలంటే. అండ్ ఇక్కడ చూడండి ఇల్లంతా కూడా సర్దేశానండి. కొంచెం మా ఇంట్లో చిన్నపిల్లలు లేరు కాబట్టి కొంచెం గలీజ్ అవ్వలేదు. చిన్నపిల్లలు ఉన్నారంటే గలీజ్ అవుతూనే మంచిదండి. అండ్ ఇక్కడైతే అమ్మ హ్యాపీగా తన ఫోన్ అయితే చూసుకుంటున్నది. అండ్ ఈ రోజు డిన్నర్లోనండి ఇడ్లీ చేశాను, అలాగే అల్లం పచ్చడి ఇవన్నీ చేసి మీతో షేర్ చేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి చిన్నగా వీడియో షూట్ చేస్తున్నానండి. ఇలాగా నా ఫ్రీ టైంలో నేను కొన్ని వీడియో అయితే షూట్ చేస్తాను. అండ్ బిఫోర్ కెమెరా ఇలా మెస్సీగా ఉంటుందండి. అంటే షూటింగ్ చేయడానికి ఇలా క్లీన్ చేసుకోవాలి, అట్ ద సేమ్ టైం ఆ బ్యాక్ సైడ్ అంతా కూడా అరణ్యంలాగా ఉంటుందండి. షూటింగ్ అయిన తర్వాత అయితే నేను మళ్ళీ క్లీన్ చేసుకుంటాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి నేను అల్లం పచ్చడి చేస్తున్నానండి. ఈరోజు నైట్ ఇడ్లీలోకి అనమాట, సైడ్ డిష్గా అల్లం చట్నీ అండ్ కొబ్బరి చట్నీ కూడా మీతో షేర్ చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆవాలు అండ్ కొంచెం మెంతులు అయితే ఫ్రై చేశానండి. అండ్ ఇంకొక బౌల్లో వచ్చేసి కొంచెం మినపప్పు, మరి కొంచెం ఎక్కువ శనగపప్పు, అలాగే రెడ్ చిల్లీ అయితే కొంచెం ఎక్కువగానే వేసుకున్నానండి. అలాగే అల్లం ముక్కలు చాలా తక్కువ వేయండి, ఎందుకంటే అల్లం మనకి కొంచెం ఘాటుగానే ఉంటుంది కాబట్టి ఈ మాత్రం మీరు రుబ్బి పెట్టుకున్నారంటే ఒక చిన్న బౌల్తో నిండా వస్తుందన్నమాట మనకి అల్లం పచ్చడి. అండ్ చింతపండు కూడా మనకి ఒక నిమ్మకాయ సైజ్ అంతా మనం యాడ్ చేసుకోవాలి. అండ్ ఎప్పుడైనా పచ్చడి ఐటెంలో చింతపండు యాడ్ చేసి అంటే ఒకసారి పిక్కలు ఉన్నాయో లేదో చెక్ చేయండి, లేకపోతే మన మిక్సీ పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఒకసారి అలాగా నేను పల్స్లో తిప్పేశానండి. అండ్ తగినంత సాల్ట్ కూడా వేసానమాట. అల్లం పచ్చడి మనకి టేస్టీగా రావాలంటే ఒక చిన్న టిప్ మీతో షేర్ చేస్తా. ఏంటో తెలుసా, కొంచెం బెల్లం యాడ్ చేయండి. మీకు ఒకవేళ తీపిగా ఉంటే నచ్చదు అని అంటే క్వాంటిటీ తగ్గించేయండి. ఒక ఆవగింజ అంతైనా మీరు బెల్లం యాడ్ చేశారంటే అల్లం తలక ఘాట్ అనేది తగ్గిపోతుంది అనమాట. అండ్ లాస్ట్లోనండి కొంచెం తాలింపు వేయండి. ఇదిగోండి ఆ మాత్రం పప్పులు మనం వేయించుకున్నామంటే ఈ బౌల్తో నిండా వచ్చిందనమాట మనకి అల్లం పచ్చడి. అండ్ ఇక్కడండి నేను టమాటా అండ్ కొత్తిమీర పచ్చడి చేస్తుండే, బట్ వీడియో అయితే ఆన్ చేయలేదు, ఎందుకంటే అప్పుడే ఏదో కాల్ వచ్చిందండి. కాల్ ఎండ్ అయిన తర్వాత నేనైతే నా పనిలో మునిగిపోయాను, వీడియో అయితే ఆన్ చేయలేదన్నమాట. అండి మీకు ఎప్పుడైనా వంట చేసినప్పుడు బద్ధకంగా అనిపిస్తే, బోర్గా అనిపిస్తే ఒక చిన్న టిప్ మీతో షేర్ చేస్తా. ఏంటో తెలుసా, ఎలాగో మీ దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అలా మెల్లిగా మీకు నచ్చిన పాటలన్నీ ప్లే చేసుకోండి. మైండ్ అనేది ఫ్రీ అయిపోతుంది. అలాగే వంట కూడా ఎంతసేపు అండి, ఒక పావు గంట సేపు మనం ధ్యానం పెట్టి వండుకున్నామంటే మన టేస్టీ వంట అయితే రెడీ అయిపోతుంది. ఏది వండినా కూడా మనసు పెట్టి వండేవంటే దాని రుచి అయితే రెట్టింపు అయిపోతుందండి. సో మ్యూజిక్ అనేది మన మైండ్కి రిలాక్సేషన్ కూడా ఇస్తుందన్నమాట. సో మ్యూజిక్ ప్లే చేసుకుంటూ హ్యాపీగా వంట అయితే చేసేయండి. నేను ఇక్కడైతే కొబ్బరి చట్నీ చేస్తున్నానండి. మనకి కొబ్బరి చట్నీ హోటల్ స్టైల్ రావాలంటే ఇక్కడ మీతో ఇంకో చిన్న టిప్ మీతో షేర్ చేస్తా. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొబ్బరికాయ కూర చేసేసామా, చట్నీ పప్పు యాడ్ చేసేసాం అండ్ సాల్ట్ తగినంత వేసేసాం. ఇప్పుడు గ్రీన్ చిల్లీ అండ్ చిన్న అల్లం ముక్క యాడ్ చేయండి. మరీ ఎక్కువ వేసేయకండి, అల్లం పచ్చడి కాదు కదా కొబ్బరి చట్నీ. సో చిన్న అల్లం ముక్క యాడ్ చేశారంటే నార్మల్ పచ్చడి కంటే ఈ చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మరి చట్నీ తలక టేస్ట్ ఇంకా పెరిగిపోవాలంటే కొంచెం తాలింపు వేయండి. అలా వేయించిన జీలకర్ర అండ్ కరివేపాకునండి మనకి కొబ్బరి చట్నీలో అలా పంటికి తగులుతుంటే చాలా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందన్నమాట. అలాగే అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే మొట్టమొదటిగా బోల్డ్ అని నీళ్ళు అయితే చట్నీలో వంపేయకండి. మనకి చట్నీ పలచగానే ఉంటుంది, మనం ముందు చిక్కగా రుబ్బుకొని పేస్ట్ లాగా శుభ్రంగా ఫైన్ పేస్ట్ లాగా అయిన తర్వాత తగినంత నీళ్లు పోసుకుంటే మనకి కొబ్బరికాయ అనేది శుభ్రంగా నలుగుతుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఈ రోజు గిన్నె ఇడ్లీ చేయమన్నారండి. నా చేత్తో అయితే గిన్నె ఇడ్లీ సూపర్ సాఫ్ట్ గా వస్తుందండి, చెప్పడానికి లేదు, చాలా టేస్టీగా వస్తుంది అనమాట. సో ఇదేనండి మా డిన్నర్ అయితే. ఇదే వ్లాగ్ అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒక చిన్న లైక్ ఇవ్వండి, కొత్తగా విజిట్ చేస్తున్నారా దాన్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.